ఇమేజ్ అండ్ థీమ్ స్టేటెడ్ ఈ రెండింటి గురించి కామెంట్స్లో పెట్టారు. రాజేష్ అనుకుంటా తన కామెంట్స్లో పెట్టింది. తన క్వశ్చన్ ఏంటంటే ఓపెనింగ్ ఇమేజ్ అనేది ఒక్క సీన్లో రాయాలా, మల్టిపుల్ సీన్స్లలో రాసుకోవాలా అనేది ఒక క్వశ్చన్. రెండవది థీమ్ స్టేటెడ్ మనము అది ఎలా చెప్తాము అంటే బేసికల్గా డైలాగ్స్ ద్వారా చెప్తామా లేకపోతే ఓన్లీ యాక్షన్స్ ద్వారా చెప్తామా అనేది తనకు రెండో క్వశ్చన్ అనమాట. ఈ రెండింటికి కూడా ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఓపెనింగ్ ఇమేజ్ వచ్చేసి మనము ఒక్క సీన్లో రాయొచ్చు, మల్టిపుల్ సీన్లో కూడా రాయొచ్చు. అది ఒక్క పేజ్ వెళ్ళొచ్చు, మల్టిపుల్ పేజ్కి కూడా వెళ్ళొచ్చు. సో బేసికల్గా మన పాయింట్ చెప్పాలనుకున్నది అక్కడికి అంటే బ్లేక్ స్నైడర్ ప్రకారం ఒక పేజ్ ఉంటే బాగుంటుంది అనేది తను చెప్పాడు, కానీ బట్ అది క్రాస్ కావద్దు అని కాదనమాట. బేసికల్గా లైక్ మీకు ఒకసారి స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మీరు ఎట్లన్నా రాయొచ్చు. ఇంకా దాన్ని స్ట్రక్చరు ఫస్ట్ ఏంటంటే యూఆర్ ట్రైంగ్ టు నో ద స్ట్రక్చర్ ఆఫ్ ఇట్. ఆ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మీరు ఇది ఫాలో అవుతారు అనేది కూడా నాట్ నెసెసరీ యూ హ్యావ్ టు ఫాలో దిస్. ఓకే, సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి, ఒకటి సీన్లో ఇప్పుడు మల్టిపుల్ రాసుకోవచ్చు ఇలా లైక్ ఒక పేజ్ క్రాస్ కూడా కావచ్చు అనమాట. ఇప్పుడు మన రాస్తున్న కథకి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇప్పుడు మనం రాస్తున్న కథ ఏంటి, ఓపెనింగ్ ఇమేజ్లో ఏం చెప్పాము, అక్కడ ఒక కెనాల్ ఉంటుంది, విలేజ్లో ఉంటాయి కదా కెనాల్స్, అటు ఇటు పొలాలు ఉంటాయి, ఒక బ్రిడ్జ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అనుకున్నాము. దానిపైన సతీష్ అండ్ హరి వెహికల్ మీద వెళ్తుంటారని చెప్పామన్నమాట. సో ఇప్పుడు ఇది రెండు సీన్లలో వస్తుంది మనకి. ఒకటి ఏంటంటే అది విలేజ్ అని చూపిస్తున్నాము, రెండోది వాళ్ళు వెళ్తుంటే ఇద్దరు బ్రదర్స్ వెళ్తుంటే వాళ్ళ కథ అని అనమాట. బేసికల్గా లైక్ వాళ్ళిద్దరూ మెయిన్ మనం చెప్పేది వాళ్ళిద్దరు కథనే కదా. బ్రదరు మిస్ అయితే తమ్ముడు తన గురించి వెతుకుతుంటాడు. బేసికల్గా ఇది మన ప్లాట్ కదా. సో వాళ్ళిద్దరూ ఉంటుంది అనేది బేసికల్గా అక్కడ చెప్తున్నాం అనమాట. మనకు అక్కడి నుంచే మిగతాదంతా డ్రైవ్ అవుతుంది అనమాట. సో మీకు ఇంకొకటి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. క్రిస్టఫర్ నోలన్ మూవీ ఇది మెమెంటో మీరు చూసుంటే తెలుగులో ఇది గజిని అని ఉంది కదా, ఆ సినిమా అనమాట. దీనిది యూట్యూబ్లో ఒక ఫస్ట్ ఓపెనింగ్ ఇమేజ్ అండ్ టైటిల్ థీమ్ స్టేటెడ్ రెండు ఉంటుంది. ఆ రెండు కలిపి ఒక క్లిప్ ఉంది, నేను చూశాను. సో అది డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒక్కసారి చూడండి అది. సో దీంట్లో చూస్తే ఏంటంటే ఫస్ట్ మీకు ఒక పోలరైజ్డ్ ఫోటో ఉంటుంది కదా, అది పట్టుకొని ఉంటారనమాట. జస్ట్ ఇట్లా పట్టుకొని ఉంటే దానిపైన అది ఆ ఫోటో ఏముంటుందంటే వాల్ పైన బ్లడ్ ఉంటుంది, కింద కూడా అంతా కూడా బ్లడ్ స్పిల్ అయి ఉంటుంది అనమాట అది. సో దట్ ఈస్ ద ఓపెనింగ్ ఇమేజ్. సో మనకు అది చూడంగానే ఏమర్థమవుతుంది, ఏదో మర్డర్ అయ్యింది అనేది తెలిసిపోతుంది మనకి ఆ బ్లడ్తోని, బ్లడ్ ప్లస్ అది. సో దట్ ఈస్ ద ఫోటో చూపెట్టేశాడు. ఓకే, దాని గురించి నెక్స్ట్ థీమ్ ఏంటి మనకి, ఒక మర్డర్ కేసు, అది మర్డర్ కేసు గురించి మిగతా థీమ్ ఉంటుందన్నమాట. సో అది ఎట్లా చూపెట్టాడంటే దీంట్లో ఆ ఫోటో ఏదైతే పట్టుకొని ఉంటాడో దాన్ని షేక్ చేస్తూ ఉంటాడు అనమాట. షేక్ చేస్తూ ఉంటే అది వైట్గా ఫేడ్ అయిపోతుంది. యాక్చువల్లీ ఏంటంటే మనకి పిక్చర్ తీసుకున్న తర్వాత వైట్గా ఉంటుంది అది, దాన్ని షేక్ చేస్తుంటే ఇమేజ్ డెవలప్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంది రివర్స్గా చూపెట్టాడు అనమాట. అక్కడికి అయిపోయిన తర్వాత నెక్స్ట్ షాట్ ఏముంటుందంటే ఒక బుల్లెట్ పడి ఉంటుంది, బుల్లెట్ చూపిస్తాడు. ఇంకొకటి అక్కడ ఒక వ్యక్తిది గ్లాసెస్ అంటే కళ్ళద్దాలు ఉంటాయి, దానికి బ్లడ్ ఉంటుంది, ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు అనమాట, అక్కడ పడి ఉంటాడు, అక్కడ బ్లడ్ ఉంటుంది అది. సో ఇవి షార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ పోలరైజ్డ్ పిక్చర్ అవుతుందో అది రివర్స్లో వెళ్తుంది, అది పట్టుకున్నది అది ఇమేజ్ వైట్ ఉంటుంది, తర్వాత రివర్స్లో అట్లా వెళ్తుంది అనమాట. అంటే రివర్స్ చూపిస్తుంది, ఇదంతా కూడా రివర్స్ వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ గన్ను కూడా పట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ బుల్లెట్ కూడా రివర్స్గా వచ్చేసి ఇంట్లోకి వచ్చేస్తుంది. అది షూట్ చేసిన తర్వాత తను బ్లడ్లో ఉంటాడు, మళ్ళీ బుల్లెట్ వచ్చేసి దాంట్లో రివర్స్ వచ్చేసి గన్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇది మొత్తం ఇప్పుడు థీమ్ ఏం స్టేట్ చేస్తున్నాడు, ఒకటేం స్టేట్ చేస్తున్నాడు, ఈ కథ అంతా కూడా రివర్స్గా చూపిస్తున్నాను అనేది ఒకటి చెప్తున్నాడు. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ స్మార్ట్ వే ఆఫ్ రైటింగ్ ఇట్. లైక్ దట్స్ వై ఈజ్ నంబర్ 1 డైరెక్టర్ కదా, ద వే హీఈస్ రిటర్న్ లైక్ రెండోది ఏంటంటే ఇది ఒక ఆ మర్డర్ చేశాడు అది. సో దాని గురించి మిగతాది థీమ్ స్టేట్ అయిపోయింది. సో ఈ రెండు కలిపి చూడండి, ఈ ఓపెనింగ్ ఇమేజ్ థీమ్ స్టేటెడ్ ఇవన్నీ కలిపి ఒక 2 పేజ్ కూడా ఉండదు అన్నమాట. సో నేను అంటే ఆ వీడియో చూసినప్పుడు 2 minutes ఉందన్నమాట, 2 minutes అరౌండ్ 2 minutes. సో మనకి రాసినప్పుడు ఏంటంటే 2 pages వరకే వస్తుంది, ఇది ఎక్కువ కూడా రాదు. సో మనకి బ్లేక్ స్నైడర్ ప్రకారం ఏంది, ఫస్ట్ ఓపెనింగ్ వచ్చేసి 1 page అన్నాడు, తర్వాత అది 1 to 5 pages అన్నాడు. ఇది టోటల్గా మనకి 5 pages అన్న రావాలి ఇవన్నీ కలిపి నేను చెప్పింది. బట్ ఇక్కడ చూస్తే 2 minutes కూడా ఉండదు ఇదంతా కూడా. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ, మనం రాసుకున్న కథను బట్టి ఇవన్నీ కూడా యాడ్ అవుతుంటాయి అనమాట మనకి. ఇట్లా
అది అదే డ్రైవ్ చేయాలి మనకి. నాట్ లైక్ మనకి అది అక్కడ ఏం చేస్తాము అనేది అది ఉండాలి. దాన్ని బట్టి మిగతాది కథ అంతా కూడా డెవలప్ అవుతుండాలి. ఫస్ట్ దానికి, సెకండ్ దానికి దట్ ఇట్ సెల్ఫ్ షుడ్ టేక్ అనమాట. అది ఒక్క పేజ్లో వస్తుందా, 2 పేజెస్ వస్తుందా కాదు. బట్ ఆ సీక్వెన్స్ ఉంటే ఏంటంటే ఆడియన్స్కి ఆ స్ట్రక్చర్ అర్థమవుతుంది అనేది ఒక పాయింట్. వాళ్ళు బ్రేక్ స్నైడర్ చెప్పింది ఆ స్ట్రక్చర్లో రాస్తున్నాం. దాని తర్వాత నాన్ లీనియర్గా రాస్తారా, ఇంకొకటి అనేది మీకు ఫ్యూ రాసిన తర్వాత ఏంటంటే స్ట్రక్చర్ తెలిసిన తర్వాత మీరు యూ కెన్ ప్లే అరౌండ్ అనమాట. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ ఓపెనింగ్ ఏం చెప్తున్నాము అనేది ఫస్ట్ అది దృష్టిలో పెట్టుకోండి. నాట్ అబౌట్ ఎన్ని సీన్లలో వస్తుంది అనేది కాదు. సెకండ్ది కూడా మనం థీమ్ ఏం చెప్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టే రాసుకోండి. ఓకే, అది 1 వస్తుందా, 2 వస్తుందా, 4 వస్తుందా అనేది ఇట్స్ ఫైన్, లైక్ యూ కెన్ గో. సో దాన్ని కావాలంటే ఎడిటింగ్లో పోయినప్పుడు ఎడిటర్ చూసుకుంటాడు. అవన్నీ కూడా ఎంతవరకు కట్ చేయాలి ఏంటనే చూసుకుంటాడు. బట్ మనం రాసుకున్నప్పుడు ఏంటంటే ప్రాపర్గా మనం చెప్తున్నది కరెక్ట్గా రాసుకోవాలన్నమాట. ఎందుకంటే తర్వాత మళ్ళీ దాన్ని చేయలేము. ఒకసారి పేపర్లో పెట్టినప్పుడు ప్రాపర్గా పెట్టాలన్నమాట అది. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. I'll do my best to answer your questions. Okay, ఈ వీడియో వరకు అంతే. I'll see you in the next video. Thank you. Bye.